ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నిక. సార్వత్రిక ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇంత హైటెన్షన్ లేదు. చిన్న ప్రాంతం, పెద్ద పోస్ట్ ఏం కాదు. జెడ్పీటీసీ అంటే చాలామంది ఉంటారు. కానీ నువ్వా నేనా, తాడో పేడో రక్తపాతాలు కూడా చిందించడానికి సిద్ధపడిపోయిన అధికార పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని గెలాలంతే. ఏది ఏమైనప్పటికీ కూడా గెలిచి తీరాలి. రిగ్గింగ్లు జరిగినాయట, కొట్లాటలు జరిగినాయట, మహిళల రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టారట, పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఒక డిఎస్పీ గారు అయితే కాల్చి పాడదొబ్బుతా నాకో అని కూడా ఆయన మాట్లాడిన ప్రాంతం. అదిగో చూడండి, మా వాళ్ళు చూపిస్తున్నారు. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతం. సరే, అడ్డా అంటే ఇంక అడ్డా ఏమున్నది, అడ్డా ఏం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ మేము ఓట్లు ఎక్కువ సంపాదించుకున్నాం. ఇంక దీంతో జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద దెబ్బ తగలబోతుంది. ఇక కడపడ అడ్డా అనే పరిస్థితి లేదు, లేకుండా చేస్తాం అని వైనాటు కుప్పమన్నారు. ఇప్పుడు వైనాటు పులివెందులు అంటున్నారు. గతంలో చూసాం కదా ఎంత యుద్ధ వాతావరణం నెలకొందో. అలాంటి యుద్ధ వాతావరణమే ఇప్పుడు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీ స్థానాలలో ముగిసిన ఉప ఎన్నిక, 2 చోట్ల ఘటనలు అయితే మొత్తం మీద ఓవరాల్గా క్లోజ్ అయినాయి. చాలా ఘటనలు జరిగినాయి. ఇక 2 స్థానాలకు 11 మంది చొప్పున 22 మంది అభ్యర్థులు వీళ్ళు ఇందులో నామినేషన్లు వేశారు. ఈ నెల 14న 2 స్థానాలకు ఒకేసారి కౌంటింగ్ జరిగింది. అయితే ఈ ఎన్నిక ఎలా జరిగింది, అప్రజాస్వామికంగా జరిగింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి, ప్రజాస్వామ్యబద్ధంగానే మేము చేసామనే పరిస్థితి. మనతో పాటుగా బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు సవిత గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సవిత గారు నమస్తే. నమస్కారం అండి. మీకు మరి ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారం అండి. సవిత గారు, కడప జిల్లాకి మీకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. పులివెందుల ఈరోజు ఎన్నిక అప్రజాస్వామికంగా చాలా దారుణాలు చేసి ఈ ఎన్నిక చేర్పించారట, రిగ్గింగ్లు చేశారట, చాలా కామెంట్స్ వస్తున్నాయి. అవినాష్ రెడ్డి గారు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం ఇవి? వాస్తవం అనడానికి మేము అలా చేసి ఉంటే మీరే అన్నారు 22 నామినేషన్లు పడ్డాయని. మరి అది ప్రజాస్వామ్యానికి నిదర్శనం కాదా చెప్పండి? అలా చెయ్యాలనుకుంటే, మేము పోలీసులు అడ్డం పెట్టుకొని చేయాలనుకుంటే గతంలో వాళ్ళు చేశారు. వాళ్ళకి అదే మైండ్ సెట్ లోనే ఉన్నారు. ఎందుకంటే గతంలో స్థానిక ఎన్నికలు మరి వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా చేసింది, పులివెందులో గత 40 సంవత్సరాలుగా స్థానిక ఎన్నికలే జరగలేదు. 40 సంవత్సరాల నుంచి జరగలేదండి. 40 సంవత్సరాలుగా స్థానిక ఎన్నికల్లో ఏ రోజు కానీ వైఎస్ కుటుంబం ఓటు అడిగింది లేదు. మరి ఇప్పుడు వైఎస్ కుటుంబం అడిగింది, వైఎస్ఆర్ పార్టీ అడిగింది, మరి అంతేకాకుండా తెలుగుదేశం, ఇండిపెండెంట్, కాంగ్రెస్ అందరూ ఓటు అడిగారు. అది ప్రజాస్వామ్యం. మేము అలా పార్టీని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకునేటట్లయితే 11 నామినేషన్లు ఇక్కడ పడవు, ఒంటిమిట్టలో 11 నామినేషన్లు పడవు. వాళ్ళు ఏం చేశారు, మేము అదే చేసేవాళ్ళం. బెదిరించడము, నరుకుతామండము. లాస్ట్ టైం మనం చూసాం. ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా మాట్లాడారు, మరి పోలీసులను ఏ విధంగా మాట్లాడారు. ఎలక్షన్ జరగనివ్వలేదు. బీఫారం తీసుకొచ్చిన వాళ్ళని చంపుతామని బీఫారాలు చింపేసి నరికేయడం మనం అందరం చూసాం కదండి. ఈ రోజు ప్రత్యక్షంగా 11 నామినేషన్లు పడ్డాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. కాదండి, ఇంత చెత్త ఎన్నికలు నేను ఎప్పుడూ చూడలేదు. ఎంపీ గారు వాయిస్ ఈ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఆయనకి నరకటము, గొడ్డలిపోటు. వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా అయితే గొడ్డలిపోటు, మరి మొన్నటి రోజు డిఎస్పీ గారితో ఎలా మాట్లాడారు సతీష్ రెడ్డి గారు, మరి అవినాష్ గారు, కొంతమందికి ఫోన్లు చేసి వాళ్ళకి అర్థం అయిపోయింది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే మన చీటి ఇక్కడ కూడా చింపేస్తున్నారు అన్న విషయం అర్థం చేసుకొని ఆయన పులివెందులో సేవ్ డెమోక్రసీ, వి సేవ్డ్ ద డెమోక్రసీ, ఆయన కోరుకున్నట్లుగానే మేము సేవ్డ్ ద డెమోక్రసీ. ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా 74.57% ఈ రోజు ఎన్నికల్లో పోలయ్యాయి. మరి అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగింది. చిన్న చిన్న గొడవలు వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల జరిగింది. మరి ఈ రోజుకి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వెహికల్స్ పైన దాడులు చేయడం, మా ఏజెంట్లపై
కాదండి, వాళ్ళు ఎవరిని అసలు మీరు ఇంట్లో నుంచి బయటికే రానివ్వలేదట కదా, హౌస్ అరెస్టులు చేశారట, మీకు నచ్చినట్లుగా రిగ్గింగ్ చేస్తున్నారట. మేము రానివ్వకుండా ఉండే కల్చర్ మాది కాదు సార్. అలా అనుకుంటే మేము ఇంత రిస్క్ తీసుకొని గత 10 రోజులుగా డోర్ టు డోర్ ప్రచారం చేసి మేము చేసిన సూపర్ 6 పథకాలు ప్రజలకు తెలియజేస్తూ, మరి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రాయలసీమకు కావచ్చు, ఈ రాష్ట్రం కావచ్చు, తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు తీసుకొచ్చారు. మళ్ళీ ఈ 1 సంవత్సరంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం ప్రజలందరికీ మేము తెలియజేస్తాం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పులివెందుల్లో జడ్పీటీసీ పులివెందులు అవనియండి, లేకపోతే ఒంటిమిట్ట అవనియండి, ఆ స్థానాలు 2 తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా? ఖచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకం మాకుందండి. ఎందుకంటే ప్రజలకు మేము వెళ్ళి తెలియజేసినప్పుడు మా సంక్షేమ పథకాల గురించి, లేదు 1 సంవత్సరంలో మీరు ఏదైతే చెప్పారో, ముఖ్యంగా మహిళలు, యువత, ఎందుకంటే ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, అంతేకాకుండా మరి ఏదైతే తల్లి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభవచ్చు కావచ్చు, దీపం 2 కింద సిలిండర్లు, పెన్షన్లు 4,000 ఇవ్వటం, 3,000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6,000 చేయటం, అంతేకాకుండా చెప్పని కార్యక్రమాలు కూడా. ఇక్కడ గతంలో కూడా ఇక్కడ అరటి ఎక్కువగా పడుతుందండి, చీనకాయలు ఎక్కువగా పడతాయి. గత 5 సంవత్సరాలు, గత కొన్ని సంవత్సరాలుగా దాని మీద కూడా జే ట్యాక్స్ వసూలు చేశారు. మరి 1 సంవత్సరం నుంచి అలాంటి ట్యాక్స్లు గిక్స్లు ఏమీ లేవు. చీనాకాయలు టన్నుకు 1,500, అరటికాయలు టన్ను మీద 4,000 వసూలు చేయడం, ఇవన్నీ ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. మరి ఈ సంవత్సరంలో మేము రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతా ఉంది. రాష్ట్రంలో పులివెందుల మీద ఎంత ఫోకస్ ఎందుకు సవిత గారు, ఏముంది అక్కడ? సార్ మా కార్యకర్తలకు మేము అండగా ఉండాలి. అక్కడ ఓటర్స్ ఉన్నారు, పబ్లిక్ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు, కానీ వాళ్ళు ధైర్యంగా రాలేకపోతున్నారు. కాబట్టి మేమంతా మోరల్ సపోర్ట్ గా ఉండి మా కార్యకర్తలు, ఎందుకంటే వైసీపీ బెదిరించడం అలవాటు, నరకటం అలవాటు. మీరు చూశారు, రపరపా నరుకుతారంట, నరికారు కూడా. వివేకానంద రెడ్డి గారు నరికారు. మరి ఈ రోజు వివేకానంద రెడ్డి గారి కూతురు ఏ విధంగా పులివెందులు రావడానికి ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. గత 5 సంవత్సరాలుగా దాచుకోవడం, బెదిరించడం, చంపడాలే జరిగాయి. మరి ప్రజలకు మేము మోరల్ సపోర్ట్ గా వెళ్ళాం, సంక్షేమ పథకాలు చెప్పాం. మా కార్యకర్తలకు మేము అండగా ఉండాలి కదా, యాజ్ ఎ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా. మరి జిల్లాలో ఉండే నాయకులు కూడా అందరూ వచ్చి మేము అందరూ ఉంటాం, మీరు ధైర్యంగా ఓటు అడగండి, అభివృద్ధికి ఓటేమని చెప్పండి అని మేమంతా. ఈ రోజు అంతా మీరు అక్కడే ఉన్నారా సవిత గారు? నేను ఇక్కడ లేనండి, నేను ఇప్పుడు వచ్చాను. ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సిచ్యువేషన్ ఏంటంటే ప్రశాంతంగా జరిగింది, 74% జరిగింది, ప్రశాంతంగా జరిగింది. మరి బైండ్ ఓవర్ కొంతమందిని ఎందుకంటే ఇబ్బంది పడతారు కొంతమంది అన్న విషయంలో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, రామ్ గోపాల్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు, తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది అరెస్ట్ చేశారు. మరి చట్టం తన పని చేసుకుంటూ పోతే మరి పోలీసులు కూడా ఈ రోజు ఏ విధంగా బెదిరించారో చూసాం. పోలీసులు గుడ్డలు కూడా తీసుకొడతానంటారు, రెవెన్యూ అధికారులు కొడతానంటారు. ఏంటండి ఇది? కాదండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ముందుగా ఎందుకు దీన్ని కంట్రోల్ చేయలేకపోయారు? ఎందుకు అంత ఒక ఉద్రిక్త పరిస్థితి దారి చేసింది? దేనికండి, మేము కంట్రోల్ చేసాం కాబట్టి ఈ రోజు ప్రజాసంబద్ధంగా ఎన్నికలు జరిగింది. లేదు, ఎక్కడ చూసినా గొడవలు పెద్ద హడావిడి కదా సార్. ఇప్పుడు ఇంత మాత్రం జరగటమే చాలా గొప్పగా ఉంది సార్. ఇక్కడంతా రాజారెడ్డి రాజ్యాంగం జరిగేది, అంబేద్కర్ గారి రాజ్యాంగం జరిగేది కాదు. ఇక్కడ ఈ రోజు ప్రజలు ఓట్లు వేస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా మరి అవినాష్ రెడ్డి గారు ప్రజల్ని భయభ్రాంతులను చేయాలని చూశారు. మమ్మల్ని అందరినీ భయభ్రాంతులు చేయాలని చూశారు. కాబట్టి ఇంత మాత్రం జరగడమే గొప్పగా ఉంది. వాళ్ళు అసలు ఊహించలేదు ఈ విధంగా ఎలక్షన్ జరుగుతుంది, మమ్మల్ని ఓటు వేయనిస్తారని కూడా. ప్రజలు ఒక 3 రోజుల నుంచి మేము చెప్తున్నాం, మీకు అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటాం, మీరు ఓటు వేయండి అని చెప్పడం వల్ల ఇంత మాత్రం పోలింగ్ కూడా జరిగింది. మరి ఏంటి పోలింగ్ కేంద్రాల దగ్గర వందలాది మంది అర్జునులతో పహారాట, పుత్తా లక్ష్మారెడ్డి రింగికు పాల్పడ్డారంటారండి. ఎవరి లక్ష్మారెడ్డి? మాకు తెలియదండి, లక్ష్మారెడ్డి ఎవరో తెలియదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. వాళ్ళు నోట్లో నుంచి అసలు చేసేదంతా వాళ్లే. ఈ రోజు ఏదో ఒకటి ఓడిపోతున్నాము, ఇదన్నా మాట్లాడాలా, తెలుగుదేశం పైన రంగు చల్లాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప, కూటమి నాయకులు అందరం పనిచేశాం. కూటమి నాయకులందరూ ఇంటింటికి ఓటు వెళ్ళి అడిగాం. ఈ రోజు ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి కృషితో, మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అందరి కృషితో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుంది. అభివృద్ధిని చూసి మరి ప్రజలు కూడా ఓటేస్తారు. మరి రిగ్గింగ్ మీద న్యాయ పోరాటం చేస్తారట అవినాష్ రెడ్డి గారు. రిగ్గింగ్ పైన న్యాయ పోరాటం ఫస్ట్ అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసు మీద పోరాటం చేసి నిరూపించుకోమనండి. ఫస్ట్ ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడారో, ఒకసారి ప్లే చేయండి అమ్మా బయట. చెప్పండి. అయితే వెంటనే స్లిప్పులు లాక్కోవడం, వాళ్ళ దగ్గర ఉన్న మనుషులతో పోయి దొంగోటు వేయడం, ఇంత ఘోరంగా ఎన్నికలు జరిగిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. జనరల్గా
ఒక నేను గ్రామంలో ఉన్న సోదరా ఆయన వైసీపీ అలాగే చెప్తుంటారు పొద్దున్న నుంచి మేము కూడా చూస్తూనే ఉన్నాం. ఆ. ఆయన ఈ మాట 5 సంవత్సరాల కింద ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఈ రాష్ట్రం అంతా రాజారెడ్డి రాజ్యాంగం జరిగింది. అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పులివెందులలో ఏ విధంగా పరిపాలించారో, కడపలో ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో ప్రజలందరికీ తెలుసు. మేము అవినాష్ రెడ్డి గారికి మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము క్లియర్ కట్ గా న్యాయబద్ధంగా మేము ఓటింగ్ జరిపించాం. ప్రజలు కూడా అదే విధంగా స్వచ్ఛందంగా ఓటేశారు. మేము కూడా 2 చోట్ల మెజార్టీతో గెలవబోతున్నాం అనే విషయం క్లారిటీ. ఇంకా మంత్రి గారు ఏంటి ఓటుకి 20,000 10,000 ఇచ్చారంటే నిజమా? అది ప్రచారమేనా? మా దగ్గర దోచుకున్న డబ్బులు దాచుకున్న డబ్బులు లేవండి. పులివెందల నుంచి ఫోన్ పేలు చేశారు. ఏమి మా దగ్గర దోచుకోండేటివి ఏ స్కాముల డబ్బులు లేవు మా దగ్గర. ఉమ్. మరి ఎవరు లక్ష రూపాయలు ఇంటికి ఇచ్చారో తెలుసు. మేము కూడా చెప్పాం, అయ్యా డబ్బులు తీసుకోండి. వైఎస్ అవినాష్ రెడ్డి దగ్గర వేల కోట్లు లక్షల కోట్లు దోచుకునే డబ్బు ఉంది. ఓటుకు ₹1,00,000 ఇస్తారంట. డబ్బులు తీసుకోండి, ఓటు ప్రజాస్వామ్యానికి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి. మేము కూడా చెప్పాం. ఒక్కడ డబ్బులు తీసుకోవద్దని మేము కూడా చెప్పలేదండి. మా దగ్గర అంత డబ్బులు లేవు. మేము డబ్బులు కాదు, నిజంగా వాళ్ళు ఇచ్చారా? పోనీ వాస్తవం ఇది? ఇచ్చారు కదా, ఫోన్ పేలు చేశారు. మరి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారు ఎవరితోనూ పులివెందులలో ఎవరితోనూ మాట్లాడారు. అలాంటి వారు గ్రామానికి 20 మంది 25 మంది మీకు డబ్బు కావాలా, మీకు ఏ విధంగా కావాలి, బెదిరించేవాళ్ళు బెదిరించారు, బుజ్జగిచ్చేవాళ్ళు బుజ్జగిచ్చారు, డబ్బుతో కొనేవాళ్ళని డబ్బుతో కొనాలని చూశారు. మరి ప్రజలు డబ్బులు ఎలాగో మన డబ్బులు అని తీసుకున్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేశారని మేము అనుకుంటున్నాం. ఏంటి ఇంటికి ₹1,00,000 ఇచ్చారా? 1,00,000 ఇస్తారు, 10 లక్షలు ఇచ్చినా తప్పే ఉంది సార్. దోచుకున్న డబ్బులు కష్టపడిన డబ్బులా? దోచుకున్న డబ్బులే కదా. సో ఈ ఎన్నికలతో ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్రభుత్వం? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపాం. ఉమ్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా ఒక పద్ధతి క్రమశిక్షణతో నడుపుతారు. మాకు దశ నిర్దేశించినది ఇదొక్కటే, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అడగండి. సంవత్సరంలో మనం ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, ఏం చేయబోతున్నాం కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి. మేము ఈ ఎలక్షన్ కోసం కాదండి, గతంలోనే సుపరిపాలన తొలేడుగు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఈరోజు తల్లి వందనం ఏ ఇంటికి పోయినా కూడా తల్లిదండ్రులకి నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. మరి అంతేకాకుండా మరి పిల్లల్లో, ముఖ్యంగా పిల్లల్లో ప్రత్యేకత ఆనందంగా అనిపించింది. ఎందుకంటే లోకేష్ బాబు గారు ప్రతి స్కూల్లో కూడా సూపర్ ఫైన్ రైస్ ఇవ్వడం వల్ల మధ్యాహ్నం భోజనం కావచ్చు, హాస్టల్స్ పిల్లలు కావచ్చు, మాకు చాలా బాగుంది. ఇప్పుడు సూపర్ ఫైన్ రైస్ ఇవ్వడం వల్ల లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా పిల్లలు తెలియజేస్తున్నారు. సో పులివెందుల మీ ఖాతాలో చేరబోతుంది సుదీర్ఘ కాలం తర్వాత. ఎస్, డెఫినెట్లీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది మంత్రి సవిత గారు ఈ రకంగా తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పరిస్థితుల్లోనూ కూడా కూటమి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఇలాకాలోని ఈ సీట్ని కైవసం చేసుకోబోతున్నది. ఇంకెక్కడి నుంచి పతనం మొదలవుతుంది అని.